అందరికీ హాయ్ అండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్కి సంబంధించిన ప్రోమో అయితే మనకు రిలీజ్ చేశారండి మూవీ టీం వాళ్ళు. ఆ ప్రోమో చూశాక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లోకి వెళ్ళిపోతారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ సాంగ్లో కళ్యాణ్ గారు ఒక చిన్న డ్యాన్స్ క్లిప్ని మనకు రిలీజ్ చేశారండి. ఆ చిన్న క్లిప్ అయినా కానీ ఆ క్లిప్లో కళ్యాణ్ గారు ఆ స్టైల్ ఆ స్వాగ్తో ఆ డ్యాన్స్ చేసిన క్లిప్ మాత్రం మామూలుగా లేదండి. ఆ క్లిప్లో చూస్తుంటే కళ్యాణ్ గారు అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదండి డ్యాన్స్. ఎందుకంటే మనం కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసి చూసి చాలా సంవత్సరాలు అవుతుందండి. అప్పుడెప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్లో అప్పుడు మనకు ఫుల్ లెంగ్త్ సాంగ్లో డ్యాన్స్ చేయడం మనం చూసాం. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే అలా డ్యాన్స్ చేయడం మనం చూస్తున్నామండి. మనకు ప్రోమోలో కూడా మనకు మూవీ టీం వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారండి కళ్యాణ్ గారు బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్ అని. సో వాళ్ళు చెప్పినట్టుగానే కళ్యాణ్ గారు ఈ సినిమాలో అంటే ఈ సాంగ్కి ఫుల్ లెంత్ డ్యాన్స్ కనుక చేసినట్టయితే ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు అండి. పండగ కాదు, ఫ్యాన్స్ హరిశంకర్ గారికి అయితే పక్కా గుడి కట్టిస్తారండి. సో కళ్యాణ్ గారి డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ మాత్రం ఆ వెయిటింగ్ మొత్తం ఈ సాంగ్తో తీరిపోతుందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మనకు ప్రోమోలో కూడా వాళ్ళు ఎలాగో మనకు కన్ఫర్మ్ చేసేసారు ఇందులో కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్నట్టు. సో వాళ్ళు చెప్పినట్టుగానే మన కళ్యాణ్ గారి డ్యాన్స్ ఇందులో మనకు ఫుల్ లెంత్గా ఉంటే మాత్రం ఇక థియేటర్లో విజువల్స్ ఏ రేంజ్లో ఉంటాయని మనం ఊహించుకోవచ్చు అండి. ఎందుకంటే కళ్యాణ్ గారు నార్మల్గా అట్లా నడుచుకుంటూ వస్తేనే ఒక రేంజ్లో ఉంటుందండి ఫ్యాన్స్లో హైప్ అనేది. అలాంటిది ఆయన ఒక సాంగ్ మొత్తం ఫస్ట్ నుండి ఎండింగ్ దాకా డ్యాన్స్ చేశారంటే ఫ్యాన్స్ ఊపు ఒక మామూలుగా ఉండదండి. థియేటర్లు తగిలిపడిపోతాయని చెప్పుకోవచ్చు అండి. అలాగే ఈ సాంగ్ వచ్చేసి మనకు December 13 రోజు రిలీజ్ చేస్తున్నట్టు మనకు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కాకపోతే మనకు ఏ టైం అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మేబీ 12th రోజు మనకు కన్ఫర్మ్ చేస్తారు కావచ్చు. సో అలాగే ఇది మూవీకి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండి. సో దేవిశ్రీ ప్రసాద్ గారు కళ్యాణ్ గారి కాంబినేషన్లో కూడా సినిమాలు రాక చాలా సంవత్సరాలు అవుతుంది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ వల్ల లాస్ట్ సినిమా సర్దార్ గబ్బర్ సింగే అండి. సో దేవిశ్రీ ప్రసాద్ గారు కనుక సేమ్ మనకు గబ్బర్ సింగ్ అత్తారింటికి దారే రేంజ్లో మ్యూజిక్ సాంగ్స్ కనుక ఇచ్చారంటే ఈ సినిమా పక్కాగా పెద్ద హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. నేను మాత్రం December 13 ఎప్పుడు వస్తుందా కళ్యాణ్ గారి డ్యాన్స్ ఎప్పుడు చూద్దామని వెయిటింగ్ చేస్తున్నానండి. నాలాగనే మీలో కూడా ఎంతమంది కళ్యాణ్ గారి డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో చూద్దామండి December 13 రోజు డిఎస్పి గారి సాంగ్ ఎలా ఉంటుందో ఆ సాంగ్కి కళ్యాణ్ గారి డ్యాన్స్ ఎలా చేశారన్నది December 13 రోజు చూద్దామండి.